ఓం శ్రీరామాయ నమః. ప్రేక్షక మహాశైలకు, శ్రోత మహాశైలకు శుభాభివందనములు. మనము ఈ ఎపిసోడ్ నందు మకర రాశి వాళ్లకు ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సమస్యలు, ఎలాంటి విషయాలు జరుగుతాయి, వీళ్ళకు ఈ మాసంలో వీళ్ళకు జరిగేటువంటి ఫలితాలు ఏమి అనేటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకుందాము. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ఈ నెలంతా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. పనుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పనుల ఒత్తిడి మీరు తట్టుకునేదానికి ఓపిక, ఓర్పు, సహనము మీరు కలిగి ఉంటే మీ యొక్క పనులన్నీ కూడా మీరు సులభంగా నెరవేర్చుకోగలుగుతారు. ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే మునుపువి అవన్నీ కూడా మీరు తొలగించుకునేటువంటి అవకాశాలు కూడా ఈ నెలలో ఉంటాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఈ నెలలో మంచి ఫలితాలు కలుగుతాయి. నాయకులకు కూడా, రాజకీయ నాయకులకు కూడా వీళ్ళకు మంచి ఫలితాలు కూడా ఉంటూ ఉన్నాయి. తరువాత ఉద్యోగులకు ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళు తీర్చుకునేదానికి కూడా అవకాశము ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా వీళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యము బాగా ఉంటుంది. మొత్తం మీద ఈ యొక్క మకర రాశి వాళ్లకు ఈ యొక్క ఆషాఢ మాసం జూలై నెలలో శుభ ఫలితాలు బాగా ఉంటున్నాయి. కాబట్టి మీరు ఈ పనుల ఒత్తిడిని జాగ్రత్తగా చేసుకుంటే మీకు మొత్తం మీద అన్ని పనులు చక్కగా నెరవేరి శుభ ఫలితాలు ఎక్కువగా కలుగుతాయి. ఓం స్వస్తి.